అందరికీ జేబీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకి మరొక పథకం అంటే మరొక శుభవార్త అని చెప్పవచ్చు. ఏంటంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో రకరకాల పథకాలు రకరకాలు ఇచ్చారు. అదేవిధంగా సూపర్ 6 ఏదైతే ఆ మేనిఫెస్టోలో ఇచ్చారో అవి కాకుండా ఇంకా కొన్ని పథకాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేరువ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నాడు. సో దీనికి సంబంధించే ఇటీవల అసెంబ్లీలో కావచ్చు, అదేవిధంగా ఇంటర్నల్గా కూడా కొంతమంది ప్రభుత్వ కార్యదర్శులతోటి ప్రత్యేకంగా సమావేశమై ఇంకా రాష్ట్రంలో ఏం చేస్తే బాగుంటుంది అనే కొన్ని అంశాలపైన ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడు కొత్త పథకాన్ని రూపొందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఇది ఇప్పుడు కూడా ప్రిపేర్ అయితే అంత మొత్తం రెడీ అయింది. సో ఎప్పుడైనా కూడా ఏంటి ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి పథకాలు ఉన్నాయి కనుక వీటి తర్వాత కావచ్చు, వీటి ముందైనా కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి పథకం ఇవ్వటానికి అవకాశం ఉందన్నమాట. సో అదే ఎస్సీ ఎస్టీలకి ఒక బంగారు వరం అని చెప్పవచ్చు. ఏంటంటే ఎస్సీ ఎస్టీ ప్రజానీకానికి 50 సంవత్సరాలు నిండగానే అంటే 50 ఏళ్ళు పూర్తయినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా పెన్షన్ స్కీమ్ని వాళ్ళ ద్వారా ప్రారంభించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ప్రజలంటే ఇప్పుడు ఒక పథకం ఒకటి పెట్టారు కదా, పీపీపీపీ అని. ఈ PPP అనే పథకం ద్వారా అంటే ఎక్కడైతే పేదలని గుర్తించాలనేది ఒక సిస్టమ్ అయితే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని నిజంగా పేద ప్రజలకి అది అందాలనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రారంభించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు అనమాట. సో మొత్తం మీద కొంచెం సమయం లేట్ అయినప్పటికీ ఈ పథకం మీద అయితే పూర్తి కార్యాచరణ ప్రణాళిక అంతా కూడా రెడీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తానికి ఏ క్షణానైనా కూడా ఆయన ఈ పథకాన్ని రిలీజ్ చేసే పరిస్థితి అనమాట. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, స్త్రీ పురుష భేదం అనేది లేకుండా 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ కులాలకు చెందినటువంటి వారందరూ కూడా ఈ పథకం వర్తిస్తుంది. వాళ్ళకి 50 ఏళ్ళ నుంచే పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక గొప్ప గిఫ్ట్ అని చెప్పవచ్చు అనమాట. సో ఇలాంటి పథకం కనుక నిజంగా అది ఇంకా అఫీషియల్గా ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. ఒకవేళ ఈ పథకం ప్రజల్లోకి కానీ అమలయ్యి నిజంగా వస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ కూడా రుణపడి ఉండే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. సో అంటే ఇప్పుడు ఇస్తానన్నాయి ఇచ్చి అడిషనల్గా ఈ పథకాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు నిజంగా గ్రేట్ అనే పదం అయితే ఇంకా మరొకసారి రుజువు చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉందండి. సో త్వరలో ఎస్సీ ఎస్టీ పథకాలకు సంబంధించి ఇదో కొత్త పథకంగా రూపొందించే ప్రయత్నం అయితే ప్రభుత్వం ప్రారంభించే ప్రయత్నం చేస్తూ ఉంది.